ఏపీలో కూటమి సీట్ల పంచాయతీ తేలడం లేదు. ఇప్పటికే ప్రకటించిన సీట్లలోనూ మళ్లీ మార్పులు చేస్తున్నారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశమై సీట్లలో మార్పులు చేర్పులపై చర్చించారు. సీట్ల రగడ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళన కూటమి నేతల్లో కనిపిస్తుంది. మరోవైపు కూటమి సీట్ల లొల్లిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఇదే అంశంపై ఇప్పుడు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బొమ్మి ఇజ్రాయెల్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. ముందుగా రఫీ గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. నమస్తే రఫీ గారు, అంటే వారం రోజుల్లో నామినేషన్లు మొదలవుతున్నా ఇంకా సీట్ల సర్దుబాటు కొలికి రాలేదు, అంటే ఇది మీ పార్టీపై ప్రభావం చూపే అవకాశం లేదంటారా? నమస్కారం అండి, మీకు అలాగే ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలకి అందరికి కూడా శుభ సాయంత్రం. మా కూటమిలో సీట్లు సర్దుబాటు అనేది ఎన్నికల నామినేషన్స్ 18వ తారీఖు ఉంది. 25 వరకు టైం ఉంది. 2-3 సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అదే పరిస్థితిలో వైసీపీలో కూడా సీట్ల మార్పులు జరుగుతూ ఉన్నాయి. గుంటూరులో ఉన్నటువంటి ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడో ఆయన పోటీ చేయనటువంటి ఆయన ప్లేస్ కూడా ఎవరితో పెడతారని అక్కడ కూడా మార్పులు జరుగుతాయి. నేను దాన్ని తప్పు పట్టను, అదేమీ బలహీనతని అనుకో. పూర్తిగా నామినేషన్ లేదు, విత్డ్రాల్స్ అయిన తర్వాత వీళ్ళు అభ్యర్థి అని చెప్పేసి ఉంటది. కాబట్టి ఏదో కూటమిలో 2-3 సీట్ల గురించి సర్దుబాటు కాలేదు, లోకలు ఉన్నాయి, అయ్యో అని చెప్పడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఈ ఎన్నికలు భారతదేశంలో ఇప్పుడే జరగట్లేదు. ప్రతి సంవత్సరం ప్రతిసారి ఇలా సీట్లు వ్యవహారాలు పంచాయతీలు చివరి రోజు దాకా జరుగుతాయి. మనం తెలంగాణలో చూసాం. తెలంగాణలో నామినేషన్లు విత్డ్రా అయిన తర్వాత గాని అటు పొత్తు సిపిఐతో కొత్తగూడెం సీటు విషయంలో చివరిలో జరిగింది. కొత్తగూడెంలో సిపిఐ గెలిచింది కూడా. లాస్ట్ లో చేసినంత మాత్రాన సీట్ల ప్రభావం ఏముంటది, అదేం ఉండదు. కాబట్టి ప్రజలు ఏ కూటమికి గెలిపించాలనుకుంటారో దాన్ని గెలిపిస్తారు. దాదాపు 175లో 170 వరకు మేము ప్రాబ్లం లేకుండా చేస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి సీట్ ఒకటి చేయవలసి ఉంటుంది, అలాగే అనపర్తి సీట్ ఒకటి ఉంది, తంబెళ్లపల్లి సీట్ ఒకటి ఉంది, 1-2 ఏదో ఉంటాయి. అది పెద్ద మైనస్ చెప్పేసి నేను అనుకోవట్లా. కూటమికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, వాగ్దానాలు, షూటీలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజలు ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రచారం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతుంది. అలాగే వైసీపీలో కూడా సీట్ల మార్పులు జరుగుతాయి. అదేమి తప్పని చెప్పినట్లు ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి. ఇవాళ సిపిఎం తో ఫైనల్ గా సీట్ల సర్దుబాటు జరిగింది. నిన్నటి దాకా లేదు. సిపిఐతో అంతకుముందు 4-5 రోజుల క్రితమే జరిగిపోయింది. కాబట్టి సమయం చాలా ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద ఎజెండా అని చెప్పేసి నేను అనుకోవట్లా. ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అని చెప్పి కూడా నేను అనుకోవట్లా. కాబట్టి దీని మీద ఒక రౌండ్ మీరు అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత వేరే ఎజెండా తీసుకుంటూ మాట్లాడుకోవడానికి బాగుంటుందని చెప్పి నా సలహా కూడా నేను లేదు అని చెప్తా ఉన్నాను. రైట్. మనతో పాటు లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ముందు తిరుపతిరావు గారు, మీ దగ్గరికి వచ్చే ముందు లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే. సరే, సీట్ల రగడ కూటమి ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. రాజకీయ కూటములు, వాటి రాజకీయ విధానాలు, ఎత్తుగడలు సీట్ల పంపకంలో తలెత్తేటువంటి సమస్యలతో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా సహజంగా ఎంతో కొంత ప్రభావం కలిగిస్తుంది. ఇవాళ పాలక పార్టీకి ఆ తలనొప్పి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా వెళుతున్నారు. అయినా వాళ్ళు నేరుగా అభ్యర్థులను ప్రకటించకుండా ఇన్ఛార్జీల పేర్లతో పేర్లు ప్రకటించి ఒక నియోజకవర్గం నుంచి
ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులు సైతం వేరే నియోజకవర్గాలకు ఉద్యోగులను బదిలీ చేసినట్లు బదిలీ చేయడం, ఇలాంటి పద్ధతుల వల్ల ఆ పార్టీ తన యొక్క బలహీనతను, అభ్యర్థుల యొక్క బలహీనతని బయట పెట్టుకున్నది. ఇప్పుడు శాసనసభ్యుడిగా, ఎంపీగా, మంత్రిగా ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆయన అక్కడ కాకుండా మరో చోటికి బదిలీ చేస్తే అంటే అక్కడ సరిగా పనిచేయలేదనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. లేదా అవినీతి పరుడో ఇంకోటో అనేది ప్రజల్లోకి వెళుతుంది. అందుకనే పార్టీ వేరే చోటికి మార్చింది అంటారు. అలాంటి సమస్య అయితే రెండవది, ప్రకటించినటువంటి ఇన్ఛార్జీలను కూడా మార్చి అభ్యర్థులను వేరే వాళ్ళని చూడడం, ప్రకటించడం. గుంటూరుకు సంబంధించి ఎంపీ స్థానాలని, ఎమ్మెల్యే స్థానాలని, ఆ విధంగా ఇతర చోట్ల కూడా మార్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అలాగే కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ సరే సీట్ల పంపకానికి సంబంధించి పెద్ద సమస్యలు వాళ్ళ మధ్య తలెత్తలేదు. సంఖ్యకు సంబంధించి అవి సులభంగానే తేల్చుకున్నారు. కానీ ఎక్కడ ఏ స్థానాలు అనేటువంటిది కొంత సమస్య అయితే అది కూడా తేలిపోయింది. తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకా తమ పార్టీల్లో చేరకముందే లేదా చేరిన వెంటనే వాళ్ళనే అభ్యర్థులుగా ప్రకటించడం. ఇవాళ ఒక మంత్రి జయరాం గారు, కర్నూలు జిల్లా, ఆయన టీడీపీకి లేక రాగానే ఆయన గుంతకల్లు అభ్యర్థిగా ప్రకటించడం. లేకపోతే చిత్తూరు ఎమ్మెల్యే జనసేనలోకి వస్తే వెంటనే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించడం. తిరుపతికి ఆయనకేం సంబంధం అని జనసేన, టీడీపీ కార్యకర్తలే ప్రశ్నించేటువంటి పరిస్థితి. అలాగే లోక్సభ తిరుపతి అభ్యర్థిగా ముందు రోజు చేరినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని బీజేపీ ప్రకటించడం, ఇలాంటి ఘటనలు మనం చూశాం. అంటే పాలక పార్టీ నుంచి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లే ఎన్నిక సీట్లు రాకపోతే పార్టీ మారితే అది టీడీపీనా, బీజేపీనా, జనసేన, లేకపోతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థులుగా పెట్టేస్తున్నారు. ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇది అనేటువంటిది, అంటే సమస్యలు వస్తాయి. అలాగే ఆయా పార్టీల్లో కూడా సమస్యలు వస్తాయి. 5 ఏళ్లుగా 4 ఏళ్లుగా అంత డబ్బులు వెచ్చించో లేకపోతే సమయాన్ని వెచ్చించో అంకిత భావంతో పనిచేసినటువంటి కార్యకర్త ఆయా పార్టీల్లో ఉంటారు. వాళ్లకు డబ్బు రీత్యా ధనవంతులు కాకపోవచ్చు, లేకపోతే కులం రీత్యా వాళ్లకు పెద్ద సంఖ్యలో నియోజకవర్గాల్లో పట్టు లేకపోవచ్చు. కానీ ఇతర ఈక్వేషన్స్ చూసి, కొలబద్దలు చూసి గెలిచే అనేటువంటి దాన్ని కొలబద్దగా తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తే 4 ఏళ్లు 5 ఏళ్లు పనిచేసినటువంటి కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ అనుచరుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఇవి కూడా కొన్ని సమస్యలు రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టినటువంటి మాట వాస్తవం. అందుకనే అభ్యర్థులను మారుస్తున్నారు. రైట్. ఇవాళ కడప, అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరులో జనసేన ఒక అభ్యర్థిని ప్రకటించింది. ఆ అభ్యర్థిని సానుకూలత వ్యక్తం కాలేదని ప్రజల్లో, తన పార్టీ శ్రేణుల్లో కూడా, మిత్ర పార్టీల్లో కూడా సానుకూలత లేదని అభ్యర్థిని మార్చారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక అభ్యర్థిని మార్చారు టీడీపీ వాళ్ళు. ఇలా మార్పులు చేర్పులు గతంలో జరిగాయి, ఇప్పుడు జరగబోతున్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రోజు సమావేశం అయ్యారని అంటున్నారు. ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మనం వేచి చూడాలి. కానీ ఇలాంటి సమస్యలు తప్పనిసరిగా పార్టీలు ఎదుర్కోవాల్సిందే, ఎదుర్కొంటాయి. కానీ 5 ఏళ్ల పాలనపైనే ప్రధానమైనటువంటి దృష్టి ప్రజలకు ఉంటుంది. వాటిని కొలబద్దగా తీసుకునే ప్రజలు తీర్పు ఇస్తారు. రైట్. తిరుపతిరావు గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. తిరుపతిరావు గారు, అంటే మీకు ఇచ్చిన 10 సీట్లలో మీరు పోటీ చేస్తారా, లేకుంటే అవి సీట్లు ఇంకా తగ్గించుకునే అవకాశం ఉందా?
మేము తగ్గించుకునే అవకాశం లేదండి, ఒకటి పెరిగే అవకాశం ఉందని మా దగ్గర సమాచారం. ఎందుకంటే ఇవాళ కాదు, సబ్జెక్టు కరెక్షన్, దిస్ ఇస్ ద థర్డ్ వీక్. మేము విజయవాడలో రాష్ట్ర పదాధికారుల సమావేశం కూర్చొని ఎలక్షన్ సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడే మా కేంద్ర పార్టీ పెద్దలే చెప్పారనమాట, మనం 11వ స్థానం కూడా మనకు వస్తుంది అని చెప్పేసి. అంటే అది ఇంకా టైం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ క్యాండిడేట్స్ మార్పు అనేది వాళ్ళేదో కొత్తగా ఏ పార్టీ కొత్తగా చేస్తుంది అని కాదండి. అసలు మనకి ఎలక్షన్ ఒక సిస్టమ్ ఉంది. ఏంటి ఆ సిస్టమ్ అనేసి అంటే, నామినేషన్ వేసేటప్పుడే డెమ్మీ అభ్యర్థి అని చెప్పేసి ఒక అభ్యర్థి చేత మనం నామినేషన్ ఇస్తాం. నామినేషన్ వేసేటప్పుడు నేను చెప్పేది ఏదో షెడ్యూల్ వచ్చేటప్పుడు కాదు, లేకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాదు, ఈ మధ్యలో మార్చినవి కాదు. ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఈ మారు ఏదైతే షెడ్యూల్ కి నోటిఫికేషన్ కి 1 month గ్యాప్ ఉన్నందువల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేవని మాట కాదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన దగ్గరలోనే నోటిఫికేషన్ వచ్చేసేది, ఎలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్లిపోయే వాళ్ళము. అప్పుడున్న పరిస్థితులు వేరు. ఈ మారు 1 month ఏమో గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈ మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మార్పులు అనేవి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత, స్క్రూటనీలో ఏదైనా ఇబ్బంది వచ్చి పోతుందేమోనని చెప్పేసి కూడా ఒక డెమ్మీ అభ్యర్థి చేత మనం నామినేషన్ ఎంచుకుంటాం. ప్రతి రాజకీయ పార్టీ చేసే పని అది, ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పటికి కూడా డెమ్మీ క్యాండిడేట్ అంటుంటాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు చివరి నిమిషం వరకు సహజంగానే జరుగుతాయి. కొన్ని అసహజమైనటువంటి పరిస్థితులు నేను లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా ప్రస్తావించారు. ఇప్పుడు ఏదైతే వైసీపీ చేసింది ఏంటంటే, ఇక్కడ పనికిరానటువంటి ఉదాహరణకి ఎవరినో ఎందుకు, మనకి పెద్దలు ఇజ్రాయెల్ గారే ఉన్నారు. ఆయన ఒక స్థానానికి పనికి రాకపోతే నేనేనంతే, ఇవాళ నేనైనా సరే శ్రీకాకుళంలో పనికి రాకపోతే విజయనగరంలో పనికి వస్తానా అనుకోను కదా. ఆ విధంగా కొన్ని ఏమైనా చేసేటప్పుడు అఫ్కోర్స్ అది వాళ్ళ పార్టీ సొంత వ్యవహారం, దాన్ని కూడా నేనేం విమర్శనాత్మక దృష్టితో చూడట్లే. ఎందుకు చేశారు అనేసి అంటే అర్థవంతంగా చేసినవి కొన్ని, కొంచెం అర్థం కాని కూడా ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వ్యవస్థలో ఇవాళ అయితే క్యాండిడేట్స్ డెఫినెట్ గా మా రఫీ గారు చెప్పినట్టుగా మా క్యాండిడేట్స్ కూడా ఒకరైతే మారుతారన్నట్టుగా తెలుస్తుంది. నిజంగా బాధాకరమైనటువంటి విషయమే ఆ ఒక్కరే మారినట్టయితే. ఆయన పేరు కూడా ప్రస్తావించారు, అనపార్టీ అభ్యర్థి. వాస్తవానికి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అందరూ ధనవంతులు ఉండాలి అనేసి అంటే రాజకీయ క్షేత్రంలో కుదిరే పని కాదు. అస్తూ కూస్తూ పార్టీకి పని చేసుకొని వచ్చినటువంటి రఫీ గారు లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఉంటాం. మరి మేము ఎప్పుడు అకామిడేట్ అవుతాము? అంత డబ్బులతోనే చూసి 40 కోట్లు నీ దగ్గర ఉందా అని అడిగి పార్టీలు టికెట్లు ఇస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండి, ఏ పార్టీ అయినా సరే, మరి వీళ్ళు ఎందుకు పని చేయాలా? వీళ్ళు ఎప్పుడు పైకి వచ్చేది ఎప్పుడు? ఓ బలహీన వర్గాల వాడు బయటకు వచ్చేటవాడు ఎప్పుడు? ఇవన్నీ కూడా మంచి ప్రశ్నలు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే, సమకాలీన రాజకీయం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోనే, నేను మళ్ళీ చెప్తున్నా, నా పార్టీ రూలింగ్ లో ఉన్నటువంటి అదర్ స్టేట్స్ లో, చాలా స్టేట్స్ లో ఇటువంటి పరిస్థితి లేదు. వాడికి ప్రజాదరణ ఉందా లేదని చూస్తుంది నా పార్టీ. కానీ నా రాష్ట్రంలోకి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి నా పార్టీ కూడా అదే దృక్కోణంతో చూస్తుంది. అయినప్పటికీ ఏదైతే అనపర్తిలో ఒక సాధారణ కార్యకర్తకి అయితే టికెట్ వచ్చింది. సాధారణ కార్యకర్త అంటాను నేను, ఆయన తాలూకా సీనియారిటీ నా ఎంత ఉందా లేదా అని నేను అడగను. లేకపోయినట్టయితే ఆయన గతంలో పార్టీకి చేసినటువంటి సేవల గురించి కూడా నేనేం ప్రస్తావించాను. కానీ ఒక సాధారణ కార్యకర్త వచ్చింది, ఇవాళ అది కూడా మార్చే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ ఒక కోణంలో చూస్తే అది బాధాకరమైన విషయమే. ఇంకొక కోణంలో చూస్తే, ఎందుకంటే నాకు వచ్చినటువంటి 10కి 10 నేను గెలవాలా, నా పార్టీ తాలూకా లక్ష్యం అది. వాడు నా పార్టీకి 10 నేను గెలిపించుకుంటేనే నాకు ప్రజాదరణ ఉందన్నటువంటి ఆలోచన పబ్లిక్ చూడడానికి ఒక అవకాశం ఉండదు. అదే పార్టీ కానీ జనసేన అంతే. ఇప్పుడు జనసేనలోకి ఆల్మోస్ట్ తెలుగుదేశం నుండి నిన్నకాక మొన్న వచ్చిన వాళ్ళకి కూడా మన ఇటీవల 2 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఉమ్మడిగా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమవుద్ది అనేసి అంటే, మాకు కూడా అంటారు చాలా మంది, మీకు అదర్ పార్టీస్ నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ టికెట్లు తీసుకున్నారు కదా, ఎక్కువ టికెట్లు వాళ్ళకే వచ్చాయి కదా. నేనేం చెప్తానంటే, నా పార్టీలోకి వచ్చిన తర్వాత, అది నిన్న మొన్న అనేది కాదు, నా పార్టీలోకి వచ్చిన తర్వాత వారు నా అభ్యర్థి కిందే లెక్క, నా పార్టీ క్యాండిడేట్ కిందే లెక్క. పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు ఇప్పుడు మా తిరుపతి ఎంపీ క్యాండిడేట్ గురించి కూడా.
డెఫినెట్ గా ఆయన చేరినటువంటి మరుక్షణమే మేము ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ లో ఇది కూడా సర్వసాధారణం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటిదే, మన రాష్ట్రంలోనని కాదు. కాబట్టి ఆయన మా పార్టీ కండువా కప్పుకొని సభ్యత్వం తీసుకున్న తర్వాత మేము ఓన్ చేసుకోవాల్సిందే. ఆయన నిన్న వచ్చాడు, మొన్న వచ్చాడు, 30 ఏళ్ళ కిందట ఉన్నాడు అనేది మరి చూసే పరిస్థితి ఉండదు అనమాట. కాబట్టి అంటే రాజకీయ క్షేత్రంలో ప్రత్యేకించి సాధారణ ఎన్నికల్లో ఏంటనేసి అంటే మన రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో గెలుపు గుర్రాలే ప్రధానము, గెలుపు గుర్రాలే ప్రధానం. ఉదాహరణకి మా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక 2-2 కొత్త వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఉంది. అలాగే మా రెవెన్యూ జిల్లాలో హెచ్చర్లకు సంబంధించి మేము పోటీ చేస్తున్న దగ్గర కూడా ప్రస్తావించకూడదు, కానీ క్యాస్ట్ పరంగా కొన్ని ఈక్వేషన్స్ టాలీ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి ఇట్లాంటి చిన్న చిక్కు ఉంటాయి. వాటన్నిటిని సర్దుకుంటూ ముందుకు పోవటమే మరి తప్పదు. కాబట్టి రైట్. ఇజ్రాయెల్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కూటమి గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు మార్చుకుంటూ పోతుంది, అంటే వైసీపీ కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటారా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ కి మన తిరుపతి గారు చెప్పినట్టుగా నోటిఫికేషన్ కి ఎలక్షన్ కోడ్ వచ్చి నెలల టైం అయింది. నెలల టైం ముందే మా నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి మరి మా యొక్క 175 స్థానాల్లో అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా ఎన్నికేశారు. అలాగే ఎంపీ సీట్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికేశారు. కానీ ఈవేళ ఎవరైతే పొత్తు పెట్టుకుని కూటమని చెప్తున్నారో, ఎన్డీఏ కూటమని చెప్తున్నారో, మరి నోటిఫికేషన్ దగ్గరికి వచ్చే వరకు కూడా ఇంకా అభ్యర్థులు స్పష్టంగా క్లియర్ గా ప్రకటించే పరిస్థితి కనిపించట్లేదంటే ఓన్లీ పొత్తులు పెట్టుకున్నారు తప్ప ప్రజల్లో వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క మనశ్శాంతి గాని మనస్పర్ధలు గాని విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ ఒకరిని సమర్థించుకునే పరిస్థితి లేదు. మరి అధినాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు పురంధేశ్వరి గారు కానీ, మరి వీళ్ళకి నచ్చ చెప్పే కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఎందుకు నచ్చ చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు అనపర్తి వచ్చిందండి, అనపర్తికి బీజేపీ కేటాయించారు. బీజేపీ కేటాయించినప్పుడు అక్కడ టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి సీనియర్ నాయకుడు అక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కి విపరీతమైనటువంటి అక్కడ రాష్ట్రాలు కానీ ధర్నాలు కానీ, లేదు వాళ్ళ కుటుంబాన్ని అంతని కూడా రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్, ఉండి వచ్చింది. ఉండి అక్కడ సిటీకి ఎమ్మెల్యే రామరాజు గారికి కేటాయించారు టీడీపీ. మరి రామరాజు గారికి కేటాయించినప్పుడు మళ్ళీ త్రిపురారు గారిని తీసుకెళ్లి అక్కడ పెడతామని ఒక ఊహ జరుగుతుంది. అసలే వీళ్ళ పొత్తుల్లో వీళ్ళకి ఐకమత్యం ఉందా లేదా? కానీ మాకు మాత్రం క్లియర్ గా ఈ రోజు మరి ఒక ప్రసారంలో గాని, లేదంటే మా క్యాండిడేట్ నియోజకవర్గంలో తినటం గాని విపరీతంగా దూసుకుపోతున్నారు. ముందంజలు ఉన్నాము, ఆల్రెడీ ప్రతి గడప గడపకి వెళ్తున్నాము. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ ఫలాలు ఏ విధంగా చేశారు, వచ్చే టైంకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ కుటుంబాలకు కానీ లేదా సామాన్య ప్రజలకు కానీ ఏమి జరుగుతుంది, ఏమి మేలు జరుగుతుందని చెప్పడానికి మేమందరం ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతున్న క్రమంలో ఈ పొత్తు పెట్టుకున్నటువంటి కూటమి నాయకులు ఇంకా సీట్లనే క్లియర్ చేయలేకపోతున్నారంటే వీళ్ళు ఇంకెప్పుడు మరి సీట్లని కన్ఫర్మ్ చేసుకుంటారో, ఇంకెప్పుడు ప్రజల్లోకి వెళ్తారో మీరందరూ ఆలోచించారు. తిరుపతిరావు గారు చెప్పినట్టుగా సర్దుబాట్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉండవని నేను అనలే. కానీ మరి లక్ష్మీనారాయణ గారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మా యొక్క పార్టీకి మా అధినాయకుడు సింగిల్ గా వస్తున్నాడు. సింగిల్ గా వచ్చే సమయంలో క్యాండిడేట్లు కూడా ఎక్కడైనా చిన్న చిన్న అసమర్థతలు కానీ, చిన్న చిన్న స్పర్ధలు కానీ ఉంటే దాన్ని క్లియరెన్స్ చేసి ఆయా జిల్లాల్లో ఖచ్చితంగా క్యాండిడేట్లు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఖచ్చితంగా మేము ముందుకెళ్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆల్రెడీ ప్రసారంలో ముందున్నాం. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 స్థానాల్లో మేము ఖచ్చితంగా 175 స్థానాలు నెగ్గుతాము. అలాగే ఎంపీ స్థానాలు కూడా ఖచ్చితంగా నెగ్గుతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైట్. రఫీ గారు చెప్పండి సార్. అంటే జనసేన బీజేపీ అభ్యర్థులుగా టీడీపీ నేతలే ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అంటే ఇది కూటమి విజయ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? నేను ఇందాకే మీకు చెప్పాను, ఇది పెద్ద చర్చనీయాంశం కాదండి ఎన్నికలకు ముందు అని చెప్పాను. ఇప్పుడు ఇలా లక్ష్మణ్ గారు చెప్పారు, తిరుపతిరావు చెప్పారు, నేను చెప్పాను. మళ్ళీ ఇంకా దాని మీద ఇంకేం చెప్తాం సార్ చెప్పండి. ప్రతి ఎలక్షన్ లో ప్రతిసారి జరిగే, ఇప్పుడు కూడా జరుగుతుంది. మేము రోజు 2 బహిరంగ సభలు
మేము జరుపుతూనే ఉన్నాం, ప్రజల్లోకి వెళ్ళిపోతూనే ఉన్నాం. ప్రజాదరణ విపరీతంగా వస్తా ఉంది. మీరు చూశారు మొన్నటి నుంచి 3వ విడత ప్రజాగళం సభల్లో తణుకులో గాని, నిడదల్లో గాని, రావులపాలెంలో గాని, తర్వాత అమలాపురంలో గాని, ఇప్పుడు ఇవాళ బాపట్ల జరుగుతా ఉంది. మేము రోజు ప్రజల్లో ఉన్నాం. ప్రజాదరణ విపరీతంగా ఉంది. అదేమి ఆగలేదు, ప్రచారం ఎక్కడ ఆగలేదు. రేపు 18వ తారీఖు లోపల ఆ 2-3 సీట్లు కూడా డిక్లేర్ చేస్తాం. క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకులు మా పార్టీలో ఉన్నారు కాబట్టి అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు శిరసావిస్తారు. ఇప్పటికీ మార్పులు చేర్పులు చేసిన చోట కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. కాబట్టి జరుగుతాయి. ఇప్పుడు వైసీపీ 175 సీట్లు నేను చెప్తున్నాను ఇజ్రాయెల్ గారికి, ఇజ్రాయెల్ గారు మీరు చూడండి, రేపు 18వ తారీఖు లోపల మీరు ప్రకటించిన స్థానాల్లో ఎంపీ స్థానాలు గాని, ఎమ్మెల్యే స్థానాలు గాని మారుస్తున్నారు అని నేను చెప్తా. మార్చట్లేదు అని చెప్పి ఆయన చెప్పానండి. నేను ఆ స్థానాలను చెప్తాను. ఎక్కడా కూడా మార్పులు అండి. రఫీ గారు వినాలి, ఒక్క నిమిషం. రఫీ గారు, మా నాయకుడు ఎక్కడా కూడా డబ్బు చూడలేదు, పొలం చూడలేదు, ధనం చూడలేదు. ఒక పేదవాడికి కూడా టికెట్ ఇచ్చినటువంటి ఘనత. కానీ మీరు ఎవరు సార్ ఆ పేదవాళ్ళు ఎవరు? ఇవాళ ఒక టిప్పర్ లారీ డ్రైవర్ కి సీట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీ నాయకుడు టిప్పర్ డ్రైవర్ కూడా సీట్ ఇచ్చారని ఎత్తుపొడిచినటువంటి నాయకుడు మీ నాయకుడు. ఇవాళ రూపాయి లేకుండా తీసుకొచ్చి ఇవాళ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మన తిరుపతి రావు గారు అన్నారు, డబ్బే శాశ్వతమా లేకపోతే పొలమే శాశ్వతమా, ధనమే శాశ్వతం అని. ఎస్, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక పేదవాడిని కూడా ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి పైకి తీసుకురావాలన్న ఆలోచన విధానంతో ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ ఇస్తున్నారు. ఇవాళ మీ నాయకుడికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ₹1 తీసుకోకుండా కానీ, లేదు అత్యధికంగా ధనం ఖర్చు పెట్టకుండా కానీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? ఒకసారి మీరు చెప్పండి. ఈవేళ మా రాజోలు నియోజకవర్గం చెప్తున్నాను. రాజోలు నియోజకవర్గంలో బొంతు రాజేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి ఎక్కడ లేనటువంటి క్యాండిడేట్ ని, ఎప్పుడు ప్రజల్లో లేనటువంటి క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఇవాళ పెట్టారు. అదే సందర్భంలో పీగన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ని మరి జనసేనకి ఇవాళ కట్టబెట్టారు. ఆ క్యాండిడేట్ డబ్బున్న క్యాండిడేట్ అని చెప్పేసి ఇవాళ తీసుకొచ్చి కట్టబెట్టారు. మరి ఇటువంటి పరిస్థితులు మీ పార్టీలో ఉన్నాయా లేదో మీరు చెప్పారు రఫీ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవినీతి సొమ్ము లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఆయన పేదోడిని తీసుకొచ్చి పెట్టగలడు, కోటీశ్వరుని తీసుకొచ్చి పెట్టగలడు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని లక్షల కోట్లు దోచేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా తీవ్రంగా దోచేశాడు. కాబట్టి ఆయనకి డబ్బుతో పనే ఉంది. ఆయనకి ఎవరినైనా పెట్టగలడు. కానీ మా పరిస్థితి అలా కాదు కదా. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే మీ పక్కన మాఫియా ఉంది, మీ పక్కన గనులు దోచేశారు, ఇసుక అమ్మేసుకున్నారు, లిక్కర్ వ్యాపారం మీరే చేసుకుంటున్నారు, ప్రభుత్వం ద్వారా అమ్ముకొని ఆ డబ్బులంతా సంపాదిస్తా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ ని కూడా మీరు పెట్టారు చిత్తూరులో. అది చెప్పుకోరేమో మీరు. ఎర్రచందనం స్మగ్లర్ ని కూడా తీసుకొచ్చి మీరు టికెట్ ఇచ్చారు. కాబట్టి నన్ను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా. చెప్పండి. మాట్లాడకపోతే నేను ఆగిపోయా. మీరు ఆగనన్నా నేను ఆగిపోయా. నేను మాట్లాడేటప్పుడు కూడా మీరు విని మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చక్కగా దానికి వీక్షకులకి బాగుంటుంది. కాబట్టి మీరు ఎర్రచందనం స్మగ్లర్ కి ఇవ్వగలరు, లేకపోతే విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకి ఇవ్వగలరు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు జగన్మోహన్ రెడ్డికి. కానీ మిగతా పార్టీలకు మాత్రం మీతో ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో గెలవాలంటే మినిమం కొంత డబ్బు లేకుండా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ ఎలక్షన్స్ లో మేము మీలాగా ఎవరైనా పెట్టేటువంటి పరిస్థితి. ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇవ్వగలరు, ఎర్రచందన కి ఇవ్వగలరు, ఎవరికైనా ఇవ్వగలరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అది ఆదర్శం కాదు, అదేమి గొప్పతనం కూడా ఏమి కాదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు సాధారణ కార్యకర్తలకి ఇస్తున్నారు టికెట్లు. అదేం మీరేమో కొత్తగా ఇచ్చారా అంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీయే ఈ రాష్ట్రంలో సాధారణ కార్యకర్తలకి
ఎంపీలు చేసింది, ఎమ్మెల్యేలు చేసింది, మినిస్టర్లు చేసింది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు సాధ్యమైంది. ఇవాళ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడిని, లక్షల కోట్లు సంపాదించిన వాడిని ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా డబ్బు ఉన్నవాడిని పెట్టవలసినటువంటి అగత్యం మా పార్టీకి ఉంది. కాబట్టి మేము దాని ఏదో పెద్ద మైనస్ అని చెప్పి అనుకోవట్లేదు. మీరు చేస్తున్నది పెద్ద ప్లస్ అని చెప్పి కూడా ఏమి లేదు. రైట్. ఇజ్రాయల్ గారు, ఆ రోజు ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టిన సందర్భం అండి. కానీ ఎక్కడైనా ఏ కేసు అయినా ప్రూఫ్ అయిందా? ఇంకా అలాగే ఇజ్రాయల్ గారు ఒక చిన్న మాట, ఇజ్రాయల్ గారు చిన్న మాట, చిన్న మాట సార్, ఒకటే మాట మాట్లాడిన తర్వాత మీకు చెప్పండి. మీ నాయకుడు 3,500 వాయిదాలు వేసుకొని కేసు ముందుకెళ్ళలేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు, కోర్టుకు వెళ్లకుండా. కానీ ఇంకా ప్రూవ్ అయ్యేది ఎక్కడ ఉంది అసలు? ఆ సమస్య ఉత్పన్నం కాదు కదా. ఇప్పుడు ఈడీ ఐడెంటిటీ చేసింది ఆస్తుల్ని, అలాగే సిబిఐ ఐడెంటిటీ చేసింది ఆస్తుల్ని. 2004లో ఇన్కమ్ ట్యాక్స్ కడతానికి లేనటువంటి వ్యక్తి కొన్ని లక్షల కోట్లు సంపాదించాడని ప్రూవ్ చేసి 45,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసింది. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి కోర్టుకే అంటలేదు. 3,500 వాయిదాలు వేయించుకునే ఘనత భారతదేశం ఆయనకే దక్కింది. ఇక ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితి. చెప్పండి ఇజ్రాయల్ గారు. రఫీ గారు, మీరు 100 కేసులు పెట్టండి, 300 కేసులు పెట్టండి. మీరు అన్యాయంగా పెట్టిన తర్వాత అదండి 3,500 వాయిదాలు వేయించుకున్నారు కోర్టు కట్టడం. వినాలి. కోర్టు అనేది కోర్టులు తెలిస్తే గానీ మీరు పెట్టినటువంటి అన్యాయం కేసులోంచి బయటకు వచ్చిన తర్వాతే మా నాయకుడు ఈ రాష్ట్రంలో 151 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటి అవినీతి పోతుందా ఏమంటే, ఆ రోజు మీరే సార్ అవినీతి, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఆదరించారు మమ్మల్ని. అవినీతి పరుడు కాదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు ప్రజలు. మీరు అసలు అందుకనే మిమ్మల్ని ఆ రోజు తప్పుడు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీరు చేసినటువంటి మీ పరిపాలనలో మీరు అవినీతి పొందారు కాబట్టి మిమ్మల్ని 23 సీట్లకే సరిపెట్టారు ఈ రాష్ట్రంలో. ఒక్కటి నేను అడుగుతున్నా, పాత పాట అండి, 5 సంవత్సరాలు పాట. మీరు మాట్లాడింది పాత పాట. మా నాయకుడు మీద కేసులు పెట్టి జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా సంకల్ప యాత్రలోకి వెళ్ళి బెయిల్లో వచ్చాడు, బెయిల్లో ఉన్నాడు. అదేనండి, కేసులో నుంచి బయటకు రాలా, కేసులో నుంచి బయటకు రాలా, బెయిల్లో కొనసాగుతున్నాడు 10 సంవత్సరాల నుంచి. మీ నాయకుడు కూడా కేసులు ఉన్నాడు కదా, మీ నాయకుడు కూడా 52 రోజులు జైల్లో ఉన్నాడు కదా. ఏది ఒక రూపాయి ప్రూవ్ చేయగలిగిందా? సిబిసిఐడి ఒక రూపాయి ప్రూవ్ చేయగలిగిందా? ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కదా, ఖచ్చితంగా వస్తాయండి ప్రూఫ్లు. నేను ఇంకెప్పుడు వస్తాయి ప్రూఫ్లు? ఒక్కసారి వినాలి. మీరు డబ్బే పరమావధిగా ఎంచుకుని క్యాండిడేట్లు ఎన్నిక చేస్తున్నారా, లేదంటే తిరుపతిరావు గారు చెప్పినట్టుగా పార్టీలకు పనిచేసినటువంటి వాళ్ళని, పార్టీలకి కష్టపడ్డ వాళ్ళని, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీకి అనుగుణం పనిచేసే వాళ్ళని ఎన్నిక చేస్తున్నారా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీలాగా మేము స్మగ్లర్ని వాళ్ళని పెట్టట్లేదు కదండి. అరే నేను అడిగినది కాదు, మీరు డబ్బే తీసుకుంటారా? లేదు, తిరుపతిరావు గారు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి రాజకీయంగా ఎదుగుదల చూపిస్తారా? మీ నాయకుడు ఒక మాట చెప్పండి. రైట్, మీ దగ్గరకు వస్తాను రఫీ గారు, మీ దగ్గరకు వస్తాను. రైట్ లక్ష్మీనారాయణ గారు, సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసలు డబ్బు లేకపోతే నిజంగా అభ్యర్థికి గెలుపు అవకాశం లేవంటారా? ఇవాళ రాజకీయ పార్టీలు ఒక వ్యాపారంగా మార్చేశాయి. డబ్బులు లేకుండా, ఖర్చు పెట్టకుండా ఏ అభ్యర్థి ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితిని తీసుకొచ్చేశారు. శాసనసభ అయితే 25 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ అయితే 100 కోట్లు అంటున్నారు. గత అనుభవాలు కూడా ఎవరు అభ్యర్థి పేదవాడు లేదు అనేటువంటిది వాళ్ళ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత అఫిడవిట్స్ దాఖలు చేస్తారు. అవి బయటకు వస్తాయి, ఎవరైనా చూసుకోవచ్చు. వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంతో తెలుస్తాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా
కొంతమంది పేర్లు కర్నూలు జిల్లాకి వెళ్ళినప్పుడు ప్రస్తావించారు. అందులో రేణుకా గారని ఒకరు. ఆమె వ్యాపారస్తురాలు, పరిశ్రమలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, ఆమెకు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఉన్నది. అప్పుడు అఫిడవిట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఆధారంగా కూడా వివరాలు తెలియజేశారు. అంటే పార్టీల అధినేతలు చెప్పేటువంటి మాటలే అవి వాస్తవాలు కాదని తేలిపోయింది. రేపు ఎన్నికల అఫిడవిట్స్ తో పాటు వేసేటువంటి కూడా అవి పూర్తి స్థాయిలో వాస్తవాలు కాదు. కుటుంబ సభ్యుల పేర్లతో, ఇతరుల పేర్లతో, రకరకాల పేర్లతో, మార్కెట్ వాల్యూతో చూపెట్టేటువంటివి వేరు, ఉన్నవి వేరు, ఆస్తులు చూపెట్టేటివి వేరు. రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, పేదవాడు, సామాన్యుడు, డబ్బులు ఖర్చు పెట్టలేని వాడు ఈ ఎన్నికల్లో నిలవలేడు, నిలిచి నెగ్గుకు రాలేడు. నామినేషన్లు వేయవచ్చు, ప్రచారం కూడా చేయలేడు. ఎందుకంటే 35 లక్షలు 40 లక్షలు ఎన్నికల కమిషనే పరిధి విధించింది. 35 లక్షలు పెట్టుకోవచ్చని. 35 లక్షలు పెట్టుకునేవాడు పేదవాడైతాడండి? పార్టీనన్నా పెట్టాలి, లేదా అభ్యర్థిని ఓన్ చేసుకుని ఎవడో ఒక కార్పొరేట్ సంస్థ, ఒక వ్యాపారస్తుడో, ఒక గని యజమాను వాళ్లకు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ అధీనంలో ఈ ఎమ్మెల్యేలు ఉంటారు. ఎస్సీ స్టేట్లలో, ఎస్టీ సీట్లలో సామాన్యులను కొంతమందిని తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళకు వేరే వాళ్ళతో ఫైనాన్స్ చేయిస్తారు. చేయించిన తర్వాత వాళ్ళ అధీనంలో ఉంటారు. స్వేచ్ఛ లేదు. ఎమ్మెల్యేకే స్వేచ్ఛ లేని పరిస్థితి వస్తుంది, ఎంపీలకే స్వేచ్ఛ లేని పరిస్థితి ఉన్నది ఈ దేశంలో. ప్రజాస్వామ్యమే నవ్వుల పాలైపోయింది డబ్బులు, మద్యం, వాటి యొక్క చలామణి, వాటి యొక్క వినియోగంతో. అందువల్ల దాని గురించి ఎవరన్నా ఏదన్నా పార్టీ చెప్పుకుంటే అది వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యగానే మిగిలిపోతుంది, కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. రెండవది, ఇవాళ ఒక సూటి ప్రశ్న శర్మిల గారు వేశారు. కడప జిల్లా సింహాద్రిపురం ఆ ప్రాంతంలో, వాళ్ళ సొంత ప్రాంతంలో ప్రచారం చేస్తే అవినాష్ రెడ్డి గారిని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆయన నిందితుడు అని ఆమె టార్గెట్ చేశారు. ఆయన మార్చబోతున్నట్టు ఊహాగానాలు వచ్చినాయి. ఎందుకు మారుస్తున్నారు? నేను విమర్శలు చేశాను కాబట్టి మార్చబోతున్నారంట. మార్చినా మార్చకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి 5 ఏళ్లు ఎందుకు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరు అని సమాధానం చెప్పాలని నిగ్గదీశారు. నిజమే కదా, ప్రజలు ఆలోచిస్తారు కదా. మార్చినా మార్చకపోయినా మార్చాలనేటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికే విమర్శలు మొదలైనవి. రేపు మారిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇతర క్యాండిడేట్లు ఎవరైనా ఎక్కడైనా మార్చినప్పటికీ సరైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు చెప్పకపోతే ప్రజలు, ఓటర్లు ఆలోచిస్తారు ఎందుకు మార్చారు అని. ఎందుకు మార్చారని ఆలోచిస్తారు. మార్చిన దానిపైన ఏమీ పట్టించుకోరు ప్రజలు, గుడ్డిగా ఓటేస్తారు అని అనుకుంటే కూడా పొరపాటే. రైట్. తిరుపతిరావు గారు, అంటే చంద్రబాబు కోసమే బీజేపీ శ్రమిస్తుంది, పార్టీ బలోపేతం కాదనే ఆరోపణలు వస్తున్నాయి, ఏమంటారండి? అంటే ఇప్పుడు అలయన్స్ లోకి వెళ్ళిన తర్వాత అటువంటి వ్యాఖ్యానాలు వినాల్సి వస్తుంది. కాకపోతే మేమేం చెప్తామంటే, ఒక రాష్ట్రంలో బలపడాలి అనేసి అంటే ముందు నిలదొక్కుకోవాలి. మేము కొన్ని కారణాల వల్ల గత ఎన్నికల్లో ఇక్కడ మేము కొంత మా ఓట్ షేర్ ని కోల్పోయినటువంటి సందర్భం ఉంది. 0.86% ఓట్ షేర్ తో మేము గత ఎన్నికల్లో సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ దాని నుండి బయటపడాలి. రెండవది, మేము జాతీయ స్థాయిలో ఈ మారు 3వ పర్యాయం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో మేము ఒక 2 టార్గెట్స్ పెట్టుకోవడం, 2 లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ఒకటి, భారతీయ జనతా పార్టీ తనకు తానుగా 370 పైచిలుకు, ఏదైతే గత ఎన్నికల్లో 303 సీట్లకి వచ్చామో ఇవాళ 370 పైచిలుకు సీట్లు సాధించాలనేది తనకు తానుగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక లక్ష్యం. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమిగా 400+ సీట్స్ తీసుకోవాలన్నటువంటి ఒక నేపథ్యం. ఈ నేపథ్యంలో మేము ఇక్కడ
అలయన్స్ లోకి వెళ్ళడం జరిగింది. 3 కారణాలు. ఒకటి, కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి లక్ష్యాలు 2 అయితే, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, మీరు ఒకసారి గమనించేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము గతంలో 0.86% లేకపోతే 3-4%కి మేము పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏంటనేసి అంటే, దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో కానీ 2 ప్రాంతీయ పార్టీలు కొట్లాడేటప్పుడు ఏ జాతీయ పార్టీ, గతంలో తెలుగు కాంగ్రెస్ అయినా, ఇప్పుడులో కాంగ్రెస్ అయినా, గతంలో బీజేపీ అయినా, ఇప్పుడు బీజేపీ అయినా సరే, 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఒక జాతీయ పార్టీకి, ఏ జాతీయ పార్టీకి కూడా అక్కడ ప్లేస్ దొరికే పరిస్థితి ఎక్కడా లేదు స్వతంత్ర భారత చరిత్ర. మనం పక్కనే ఉన్న తమిళనాడు కూడా చూసాం. ఎప్పటివరకు ఇవాళ మేము 2nd ప్లేస్ లో వెళ్తున్నాం అన్నటువంటి ఒక ధీమా ఉంది మాట. కానీ గతంలో పరిస్థితి ఏంటి, డిఎంకే ఉండేటప్పుడు ఏ పార్టీ కాదు, కాంగ్రెస్ లేదు, ఇటు తెలుగుదేశం, బీజేపీ లేదు, అటు కమ్యూనిస్టులు లేదు, ఎవరూ లేరు అక్కడ. కాబట్టి ఇటువంటి ఉదాహరణల నేపథ్యంలో ఇక్కడ కూడా 2 ప్రాంతీయ పార్టీలు, 3వ ప్రాంతీయ పార్టీ మాతోనే ఉంది కాబట్టి మేము జనసేన గురించి ప్రస్తావించాల్సిన పనిలే. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో కూడా మా తాలూకా అయితే ఇవాళ అలయన్స్ లో మేము వెళ్ళిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే, మేము గణనీయమైనటువంటి సీట్లు పోటీ చేసే పరిస్థితిలో ఉన్నాము. ఉదాహరణ చెప్తా, ఆల్మోస్ట్ ఆల్ 1/4 ఆఫ్ ద పార్లమెంట్ సీట్స్, 25 పార్లమెంట్ సీట్లలో 6 పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. అంటే 24% సీట్స్ మేము పోటీలో ఉన్నాం. అదే సందర్భంలో అసెంబ్లీలు తీసుకున్నట్టయితే 10 అసెంబ్లీలని, సంఖ్యాపరంగా 10 అసెంబ్లీలు అయినప్పటికీ కూడా మేము మా సింబల్తో ప్రజల దగ్గరికి వెళ్ళేది 42, 6 ఏళ్ల 42 ప్లస్ ఇందులో ఉన్నటువంటి 8 అసెంబ్లీలు, ఆల్మోస్ట్ ఆల్ 50 అసెంబ్లీల్లో మేము ప్రజల వద్దకు మా సింబల్ తీసుకెళ్లి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పేది, గత ఎన్నికల్లో మేము ఉనికి కోసమే ప్రయత్నం చేశాం. డెఫినెట్ గా ఈ మార్ ఖచ్చితంగా మేము గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాలు దాదాపు 50 స్థానాల్లో మేము ముందుకెళ్తాం. కాబట్టి మేము ఈ మారు ఏదో పొత్తులోకి వెళ్ళినందువలన మమ్మల్ని మేము చిన్నబుచ్చుకున్నామో లేదా మమ్మల్ని మేము తగ్గించుకున్నామో అనేవి లేదు. గౌరవప్రదమైనటువంటి స్థానంలోనే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ క్షేత్రంలో మా మిత్రపక్షాలతో కలిసి మేము పోటీలో ఉన్నాం. ఒకటోది. రెండో విషయం అండి, ఈ ఖర్చుకు సంబంధించినటువంటి అంశం డెఫినెట్ గా ఇది ఒక పెద్ద హర్డిలే. అంటే నేను మామూలుగా మా ఏరియాలో ఉన్నటువంటి ఒక సామెత చెప్తా, ఎల్లమని ఎంచక్కర్లేదు, పోలమ్మని పొగడక్కర్లేదు అని చెప్పి. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా సరే ముందుగానే ఒక నిధిని సమకూర్చి క్యాండిడేట్లకి అప్పచెప్పినటువంటి పరిస్థితులు చాలా దగ్గరలో ఉన్నాయి. సరే వాడు పేదోడా గట్టోడా కాదా ఇవన్నీ ముందే చేసుకున్నారు వాళ్ళు. అదే బాటలు ఈవేళ మా రఫీ గారు కూడా ఓపెన్ గా చెప్పారు, మిమ్మల్ని ఎదుర్కోవాలని అంటే మేము కూడా అదే చేయాల్సి వస్తుందని. ఖచ్చితంగా యథారాజా తథాప్రద, లేదా ముందేరు ఎలాగెళ్తే వెనకేరు అలాగే వస్తుంది అనేది ఒక సామెత ఉందన్నమాట. మరి వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి పార్టీని ఢీకొట్టాలి అనేసి అంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా వాటిల్ని అస్త్రాలుగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే కదా ఎవరు ఆలోచిస్తారు. కాబట్టి ఇవి సహజంగా ఏంటంటే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది గత రాష్ట్ర విభజన తర్వాత మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో. అంతకుముందు ఒకే ప్రాంతీయ పార్టీ ఉండేది, తెలుగుదేశం పార్టీ వర్సెస్ కాంగ్రెస్. మేము మళ్ళీ మిత్రపక్షాలుగా ఎవరు ఉన్నట్టు కమ్యూనిస్టులు ఉన్నా లేకపోతే తెలుగు తిరుపతిరావు గారు, అంటే మీరు బలంగా ఉన్న దగ్గర మీరు సీటు కోల్పోయారు, అంటే దీని వల్ల మీరు ఓటు బ్యాంక్ శాతం కోల్పోయే ప్రమాదం ఉందనుకుంటున్నారా? బలంగా ఉన్న దగ్గర సీటు కోల్పోవడం నాకు క్లారిటీ ఇస్తారా? అది నాకు అర్థం అవ్వాల. హలో చెప్పండి తిరుపతిరావు గారు. బలంగా ఉన్న దగ్గర సీటు కోల్పోవడం అంటే నాకు అర్థం అవ్వలేదు, చెప్తారా? మీరు బలంగా ఉన్న దగ్గర మీకు తప్పించా అంటే జనసేనకు కానీ లేకపోతే టీడీపీ కానీ సీటు కేటాయించారు, అక్కడ కొంచెం ఓటు షేర్ తగ్గే అవకాశం లేదంటారా? మేము బలంగా అంటే నేను అదే చెప్తున్నా, మేము ఇప్పుడు బలంగా ఫలానా దగ్గర ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నేను ఎందుకనేసి అంటే గత 2-3 పర్యాయాలుగా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాకు అన్ని బలమైనవే అన్ని బలహీనమైనవి అన్నటువంటి భావన కూడా ఉంది. ఇక్కడ అభ్యర్థుల బలము అభ్యర్థుల బలహీనత
అంటే ఉదాహరణకి ప్రజల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, నేను ఇందాక చెప్పాను, అనపర్తి అభ్యర్థి ఒక సాధారణ కార్యకర్త. కాకపోతే ఏంటంటే ప్రజల్లో లేనటువంటి అభ్యర్థి అనేది కూడా అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అలా అని చెప్పి నేనేం తప్పు పట్టట్లే. అందరూ ప్రజల్లో ఉండాలి అనుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారి టైంలో ఎవరూ ప్రజలు లేని వాళ్ళే ఈ రాష్ట్రంలో మా జిల్లా నుండి ఎర్రనాయుడు గాని అని, లేకపోతే తమ్మినేని సీతారాం ఇవాళ వైరుపక్షంలో ఉన్నప్పటికి కూడా వీళ్ళంతా వాళ్ళ ఎవరికి తెలియనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఇచ్చారు. అది కూడా వాంఛనీయమే. ఇవన్నీ అంటే ఇంటర్లింక్డ్ ఉంటుందండి. దీనికి అంటే ఎదటి పక్షాల తాలూకా వ్యూహాల ఆధారంగా కొన్ని వ్యూహాలు రచించుకునేటప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర రాజీ పడాలా. పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైనా ఖచ్చితంగా రాజీ పడాల్సినటువంటి ఆవశ్యకత అది అన్ని పార్టీలకి వర్తిస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ గారేం మా పార్టీలో లేదు అనేసి అంటే ఆ పార్టీలోనూ ఉంది. ఇప్పుడు ఆ బుట్టారాయణ గారు మన పెద్దలు చెప్పారు, బుట్టారాయణ గారు పేద క్యాండిడేట్ అని చెప్పేసి పెడితే రెండో రోజు నాడు ఆవిడ తాలూకు ఆస్తుల లిస్టు, అప్పుల లిస్టు అన్ని ఇంత వచ్చాయి. అంటే ఏం చెప్తున్నానంటే సహజంగా వాడుకునేదే తప్పిస్తే ఎవరు చూసినా సరే ఆ దిశగానే ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయితాయి. రైట్. ఇజ్రాయెల్ గారు, మీరు కూటమికి భయపడి ఇతర పార్టీల నేతల్ని డబ్బులతో గాలం వేస్తున్నారు అనే ఒక ఆరోపణ ఉంది, ఏం చెప్తారు? అదే మా పార్టీ అసలు ఎవరికి గాలం వేసే పరిస్థితి లేదండి. ఈవేళ కూటమి అభ్యర్థులు ఒకసారి ఆలోచిద్దాం. కూటమి అభ్యర్థులు ఇద్దరు కూటమి ఏర్పడతా తప్పించేటప్పటికి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అప్పటి వరకు బీజేపీ బీజేపీ రాకముందు ఇద్దరు నాయకులు ఏమనుకోరంటే మా కూటమిలో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా, మా కూటమిలో టీడీపీకి ఇచ్చినా జనసేన చేస్తాం, జనసేనకి ఇచ్చినా టీడీపీ చేస్తాం అని చెప్పినటువంటి వ్యక్తులు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ టికెట్ ఇస్తుంటే జనసేన అభ్యర్థులందరూ మా పార్టీకి వస్తున్నారు. అందులో మేము తీసుకోవడంలో తప్పే ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్తున్నారు, అలా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు నమ్మి పరిస్థితులు లేదండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ బ్రతిమాలి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వారి పొత్తులో భాగంగా వాళ్ళతో జాయిన్ అయ్యారు. కానీ ఈ రోజు చెప్తున్నారు ఇంటెలిజెన్సీ బ్యూరో సర్వే ద్వారా ఇజ్రాయెల్ గారు కాళ్ళు పట్టుకుంటారు. మనం బాగా ఆర్గ్యుమెంట్ చేద్దామని కాళ్ళు పట్టుకున్నారు, పట్టుకున్నారు. మీరు మాట్లాడుతున్నారు 3 రోజులు వెళ్ళి 3 రోజులు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ముందు పంపించి కాళ్ళు పట్టుకున్నారు. మీరు విత్డ్రా చేసుకోండి. ప్రతి మీటింగ్ లో ప్రతి పబ్లిక్ మీటింగ్ లో వినాలి రవి గారు వినాలి. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మన యొక్క కూటమి కోసం నేను అనేక మంది చేత బూతులు తిట్టించుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం చేత నేను ఎన్నో బూతులు తిట్టించుకున్నాను, తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటున్నారండి? అనలేదండి ఆ మాట. అనలా మీరు అంటున్నారు, ఆయన అనలా. మీటింగ్ లో కేంద్రం చేత నేను బూతులు తిని తిట్లు తిని ఈ కూటమి ఒప్పుకున్నాను. ఎందుకంటే బూతులు తిట్లు అనేటువంటి మాట ఆయన అనలా. నేను చాలా కష్టపడ్డాను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు. అన్న మాటలు మీరు అనే ఈ డిబేట్ ని బాటు చేయగలరు. మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే బీజేపీ కూడా ఈ రోజు ఆత్మ పరిశీలనలో పడింది. ఎందుకంటే అసలు ఎందుకు మనం అనవసరంగా చంద్రబాబు నాయుడుతో కలిసాము, ఈ జనసేనతో కలిసాము ఆత్మ పరిశీలనలో పడింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా సర్వే జరిపారంట. ఆ సర్వేలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అత్యధిక మెజార్టీతో సీట్లు వస్తున్నాయని చెప్తున్నారండి. దానికి మీరు అలాగా ఊహించుకోకపోతే అసలు మీరు డిబేట్ గా రాలేదు. జూన్ 4వ తారీఖు దాకా అలాగా ఆశల పల్లికలోనే జూన్ 4వ తారీఖు దాకా చెప్తున్నాయి. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఈ మాటలన్నీ కూడా ఆఫ్టర్ రిజల్ట్ మాట్లాడతాం. ఈవేళ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఈ రికార్డు జూన్ 4 తర్వాత వింటే మీకే చాలా సిగ్గేస్తుంది. ఘోర ఓటమిని చూడబోతా ఉన్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా మీ సీట్లు రావు. రఫీ గారు వినాలి. 10 సర్వే సంస్థలు సర్వే చేసిన తర్వాత అదే ఇండియా టుడే చెప్పినారా? ఇండియా టుడే కంటే పెద్ద సర్వేనా? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. సర్వేలే మీరు హైప్ క్రియేట్ చేసుకోవడానికి లగడపాటి రాజగోపాల్ మా నాయకుడి కాదు కదా.
లగడపాటి రాజగోపాల్ మా పార్టీ కాదు కదా, రాజగోపాల్ పేరు మీద ఫేక్ సర్వే మధు మా పార్టీ కాదు కదా, లగడపాటి మధు మా పార్టీ కాదు కదా. ఫేక్ సర్వే మీ వాళ్ళే చేస్తున్నారు. 10 సర్వేల్లో 9 సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో బీజేపీ నాయకులు ఒకటినాలి. బీజేపీ నాయకులు ఇవాళ అధికారం కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ ప్రసారానికి రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. అక్కడ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మీరు పక్కన లక్ష్మీనారాయణ గారిని కనుక్కోండి. ఇందులో ఏమాత్రం సందేశం లేదు. మా నాయకుడు చేసినటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు ఈ రోజు 99% ప్రజలకు అందినయి. 129 హామీలు ఇస్తే 128 హామీలు ఇలా అమలు పరిచినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పి 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నిలబెట్టుకోవాలనే పరిస్థితి, అమలు చేయలేనటువంటి పరిస్థితి. రైట్. రఫీ గారు ఏం చెప్తారు? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని దగ్గరలో ఉందని గుర్తించాడు. రండి నన్ను చెప్పనండి. చెప్పండి రఫీ. ప్రజల్లో హైప్ సృష్టించడం కోసం ఆయనే డబ్బులు ఇచ్చుకొని సర్వేలు చేయించుకొని ఆ రిపోర్ట్లు పెడుతున్నాడు. ఫేక్ సర్వేలు పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉన్నాడు. ఆయన బస్సు యాత్రకి జనం రావట్లేదు. ఆర్టీసీ బస్సులన్నీ పెట్టి తోలుకొస్తున్నాడు. మనిషికి 500 రూపాయలు చికెన్ బిర్యానీలు మందు ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టినా జనం నిలబట్టలేదు, పారిపోతా ఉన్నారు. రేపు జూన్ 4వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్స్ తో దిమ్మ తిరుగుద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఆఫీసర్లు అర్థం చేసుకొని తత్వం బోధించి వాళ్ళు చేసిన తప్పుడు కేసులు అన్ని కూడా బయట కాల్చేస్తా ఉన్నారు. కాబట్టి ఆఫీసర్లందరూ కూడా మా పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. నేను మా పార్టీ ఆఫీస్ లోనే ఉన్నాం, కలవడానికి వస్తా ఉన్నారు. ప్రభుత్వం మారిపోతుంది అనేది మొత్తం పబ్లిక్ డొమైన్ లో వెళ్ళిపోయింది. ఆఫీసర్లందరూ కూడా తెలిసిపోయింది. ప్రతిపక్ష నాయకుడికి కావలసిన సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదో కాస్త కూస్త వస్తాయనుకుంటే ఆ షర్మిల బయలుదేరిన తర్వాత ఆ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ప్రజలకు వెళ్ళిపోయిన తర్వాత ఓహో ఇతని క్యారెక్టర్ ఇదే అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఆ సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కేవలం డబ్బులతో గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. వాలంటీర్లు కూడా ముఖం చాటేశారు. రాజీనామాలు చేయమంటే వాలంటీర్లు కూడా రాజీనామా చేయకుండా కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు నీడ, అదే చంద్రబాబు నాయుడు నీడ. ఎవరు వదిలిన బాణమో ఎవరికి పుట్టిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి బీజేపీతో మళ్ళీ ఇక్కడ పార్టీకి నాయకురాన్ని తీసుకొచ్చి పురంధేశ్వరి వీళ్ళందరూ కలిపి మా మీద కుదులుతున్నారు. ఇందులో షర్మిలమ్మ వల్ల కానీ మీ వివేకానంద రెడ్డిని చంపి వివేకానంద రెడ్డి గారి హత్యని దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. చెప్పనండి, సిఐడి సిబిఐలో చేస్తున్నారు. ఆ దర్యాప్తు సంస్థలో ఎవరు నేరస్తుందో ఎవరు చంపారో వివేకానంద రెడ్డి గారిని సిబిఐని పనిచేయకుండా పార్టీ పెట్టిన ఎన్నుపోటు పొడిచిన నాయకుడు మా నాయకుడు కాదు. గొడ్డల పోటు పొడిచి గొడ్డలతో చంపాడని చెప్పి సిబిఐ తరిమేసి సిబిఐ చంద్రబాబు నాయుడే చంపాడని చెప్పి పుకార్లు చేసి సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు చంపాడని పట్టాకత్తి చేతిలో పెట్టి బొమ్మేసి ఇవాళ పబ్లిక్ డొమైన్ లో తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి చంపించాడని. అది ప్రజల్లో ఇతను డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంగతి కూడా తెలిసిపోతే ఆ అనంతబాబును తరుముతున్నారు. అనంతబాబుని తూర్పు గోదావరి జిల్లాలో తరుముతున్నారు. కాబట్టి ఎక్కడికెక్కడ రేపు నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థులు కూడా కాడి వదిలి పారిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 10 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీకు 160 సీట్లు గెలవబోతా ఉన్నాం. 160 సీట్లు గెలిచి ప్రభుత్వం పెట్టబోతా ఉంది. తప్పుడు వాగ్దానం అమలు కాని వాగ్దానాలు తయారు చేస్తున్నారు. మీరు 730 వాగ్దానాలు పాదయాత్రలో ఇచ్చి పుస్తకం వేశాం.
రైట్. పాదయాత్రలో 730 హామీలతో పుస్తకం వేశాం. ఏది అమలు జరిపారు, రైట్. ఏది అమలు జరపలేదు, ఏ ఊర్లో చెప్పారు, ఏ రైట్. టైంలో చెప్పారు, పుస్తకం వేశాం. రైట్ దానికి జవాబు లేదు ఇంతవరకు. రైట్. ఇదే అంశం మీద ఇజ్రాయెల్ గారి దగ్గరకు వస్తాను. రైట్. ఇజ్రాయెల్ గారి దగ్గరకు వచ్చే ముందు రైట్ రఫీ గారు నేను మీ దగ్గరకు వస్తాను. రైట్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఏ మొక్కను పెట్టుకుని రైట్. ఓట్లు అడుగుతా అని చెప్పి నిలదీస్తున్నారు మహిళలు ఇవాళ. రైట్. చివరిగా రైట్ సార్, ఇజ్రాయెల్ గారు మీ దగ్గరకు వస్తాను. ఇజ్రాయెల్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఆయన రఫీ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడండి? చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల గురించి ఏం మాట్లాడారు? మీ మాట ఇవాళ వాలంటీర్లు వినే పరిస్థితి లేదండి. మీరు రాజీనామాలు చేయమన్నా చేయట్లేదు వాలంటీర్లు. ఇజ్రాయెల్ గారు మీరు చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు. ఇజ్రాయెల్ గారు మీరు కన్క్లూడ్ ఇవ్వండి. మంచి భవిష్యత్తు రఫీ గారు, ఉంటుంది నేను మీ మనకి. దగ్గరకు వస్తాను. వాలంటీర్లు చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు. రైట్. గతంలో ఇజ్రాయెల్ గారు రాజీనామా conclude చేయమంటే చేయట్లా. గతంలో వాలంటీర్ల గురించి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, తప్పుడుగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈవేళ వాలంటీర్లు మీరు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల మారుస్తున్నారని చెప్పి మేము విమర్శించాం. రైట్. రఫీ గారు, ఇజ్రాయెల్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్. లక్ష్మీనారాయణ గారు చివరిగా మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఒక 2-3 విషయాలండి. ఒకటి, ఇజ్రాయెల్ గారు ఈ సర్వేలను గురించి, సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడే సందర్భంలో నా పేరు ప్రస్తావన చేశారు. అందుకని దాని మీద చెప్పాలి. ఈనాడు జరుగుతున్నటువంటి సర్వేలన్నీ కూడా ఒక పాక్షిక దృష్టితో కొంతమంది ఫైనాన్స్ చేస్తే జరుగుతున్నటువంటి సర్వేలుగా ప్రజలే భావిస్తా ఉన్నారు. వాటి విశ్వసనీయత తక్కువ ఒకటి. రెండవది, ఇంకా ఎన్నికలు నోటిఫికేషన్ కూడా రాలేదు, షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. పొత్తులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే ఖరారైనాయి. సో ఈ నేపథ్యం వేరు ఒకటి. రెండవది, సంక్షేమ పథకాల అమలు అంటే వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రణాళికలో అవి ఒక భాగం మాత్రమే, నవరత్నాల్లో ఒక భాగం అవి. కానీ ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక ఇతరేతర అంశాలు, అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు, వాటి అమలు తీరుతెన్నులేంటి, వాటికి కూడా సమాధానం ప్రజలకు ముందు పెట్టాలి. ప్రగతి నివేదికను ఈనాటి ప్రభుత్వం పెట్టాలి. ఉదాహరణకి సాగునీటి పారుదల ప్రాజెక్టులు జలయజ్ఞంలో భాగంగా పూర్తి చేస్తామన్నారు. ఇవాళ పోలవరం పరిస్థితి ఏంటి? ఎందుకు సంక్షోభంలోకి వెళ్ళిపోయింది? ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఏంటి? రాయలసీమ ఎడారి నివారణ పథకం ఏంటి? 40,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నది. లేదా విభజన చట్టంలో ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి? 2 సార్లు 3 సార్లు శంకుస్థాపన వరకే ఎందుకు పరిమితమైంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. అలాగే మద్యపాన నిషేధం సంపూర్ణం అన్నారు. మద్యపాన నిషేధాన్ని విధించకపోగా మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమరావతి నిర్మాణం చేయకపోగా రాజధాని, అమరావతిలో ఉన్న సచివాలయ భవనాలే తనఖా పెట్టి అప్పు తీసుకురావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా సమస్యలే. వాటిపైన ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకని ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి 99% పూర్తి చేశాం, అమలు చేశామనేది ఎవడూ నమ్మడం లేదు కదా. నిజాయితీగా ఈ విషయాలపైన ప్రజలకు వివరణ ఇస్తే, ప్రగతి నివేదికను చెబితే అప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. రెండవది, అప్పులకు సంబంధించి ఇవాళ 11 లక్షలు 12 లక్షలు అని చెప్పి చెప్పబడుతున్నది. ఆరోపణలే కావచ్చు అవి. అధికారికంగా 5 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వమే, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పిన మాట కూడా వాస్తవమే. కానీ మిగిలిన 5-6 లక్షలకు లేవా అప్పులు? కాంట్రాక్టర్లు ఎందుకు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు? ఆత్మహత్య ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? బిల్లులు ఎంతున్నాయి? లేకపోతే ఏపీజీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ ఇటువంటి పొదుపు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకున్నారు? కార్పొరేషన్లు అప్పెంత? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటన్నింటిపైన జీవోలు ఉంటాయి, కానీ జీవోలు రహస్యంగా పెట్టేశారు. సో హైకోర్టు చెప్పిన వాటిని వెబ్సైట్ లో పెట్టడంలా. అంటే మీకు, నాకు, ప్రజలకి ఎవరికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అందువల్లనే అనుమానించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం బయట పెట్టింది.
అలాగే రేపు ఇక్కడ ప్రభుత్వం మారితే వచ్చే ప్రభుత్వం బయట పెట్టేంత వరకు తెలియనంత ఒక అగమ్యగోచరమైనటువంటి సమస్యగా మారిపోయింది. అప్పులు చాలా ప్రమాదకరమైనటువంటివి, చేయకూడదని అనడంలా. కానీ ఎంతున్నాయో ప్రజలకు కూడా తెలియకుండా, పారదర్శకత లేకపోతే, జవాబుదారీతనం లేకపోతే, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారనేది గమనించాలి. రైట్. తిరుపతిరావు గారు, చివరిగా మీరు కంక్లూడ్ చేయండి. ఇక్కడ రెండు విషయాలు ఏదైతే ఇజ్రాయెల్ గారు ఆరోపించినవి తెలుగుదేశం పార్టీ నేత, ఒకటి కాంగ్రెస్ తో కలిపి తిరిగారనే విషయం, రెండోది ఏంటనేసి అంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేయించినటువంటి సర్వేలు, కేంద్ర పార్టీ సర్వేల్లో కూడా కూటమి వెనకబడుతుంది. ఈ రెండింటి మీద నేను ఎక్స్ప్లెయిన్ ఎస్ డెఫినెట్ గా అవి అంగీకరించినవే గతంలో మాట. ఒకటి, కాంగ్రెస్ తో కలిసి తిరిగి భారతీయ జనతా పార్టీ విరుద్ధం తెలుగుదేశం తప్పు చేసింది, ఆ విషయం తెలుసుకుంది. అది ఎప్పుడైతే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం సాగిస్తుందో అక్కడతో అది అంతమైపోయింది. ప్రజల్లో అటువంటి భావన అక్కడతో తొలగిపోయింది. ఏదైతే తెలుగుదేశం తప్పు చేసింది అన్నటువంటిది ఇవాళ ఆ పరిస్థితి లేదు. దానికి తోడే నేను చెప్తున్నాను, ఏదైతే కూటమి జనసేన తెలుగుదేశం కలిసి ఉండేటప్పుడు మాత్రమే కొన్ని సర్వేల్లో వైసీపీకి ఎడ్డు ఉన్నటువంటి మాట వాస్తవం. తర్వాత భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత ఇవాళ కానీ అంటే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా చాలా సర్వేలు ఏంటనేసి అంటే అసలు పక్షపాతంగా ఉంటున్నాయి, ముందే డిసైడ్ చేసి వెళ్తున్నారు అనేది ఒక అంశం అయితే, అసలు చాలా మంది సర్వేలు ఏం చేస్తున్నారు అనేసి అంటే వాటికి ఉన్నటువంటి శాస్త్రీయతకి భిన్నంగా చేసినవి ఉన్నాయి. అసలు ఏమీ చేయకుండా ఏదో ఒక అంకెలు 4 సర్వేలు పట్టుకుని అంకెలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని తప్పు పడట్లే. సమకాలీన 4-5 సర్వేలు వచ్చితే వాటిని కన్క్లూడ్ అదే నేను చెప్పేది. కాబట్టి ఈ విషయం కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ జతకట్టి ఈవేళ 50 శాసనసభ స్థానాల్లో పోటీలో సింబల్తో ఉన్నటువంటి సందర్భంలో కూటమి గెలుపు నిర్ణయం అయిపోయింది. అది గతం అన్నమాట. రైట్. రఫీ గారు, చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఏం లేదు సార్, జగన్మోహన్ రెడ్డి డబ్బులతో ప్రజల్ని కొనాలని చెప్పేసి అనుకుంటున్నాడు, డబ్బు సంచులు పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ డబ్బులతోనే దొంగ సర్వేలు చేయించి ఇదిగో 10లో 9 మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పి మైండ్ గేమ్ ఆడుతా ఉన్నాడు. ప్రజలకు తెలుసు, ప్రజలు చాలా కష్టాలు పడతా ఉన్నారు. ఇవాళ 4 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా 15% ఇంటి పన్ను పెంచేశాడు, చెత్త పన్ను వేశాడు, 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. తర్వాత ఓటీఎస్ పేరు మీద ఇళ్ల దగ్గర 10,000, 15,000, 20,000 డబ్బులు లాగేశాడు. ఆ సర్టిఫికేట్లు పనిచేయకుండా పోయినాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక పక్కన ఆయన బటన్ నొక్కినా ఈ సమస్యలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలు అతన్ని సృష్టించే పరిస్థితులు లేరు. కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా 60 సీట్లలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సభల్లో వస్తున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇజ్రాల్ గారు, చివరిగా మీరు 30 సెకండ్లు కంక్లూడ్ చేయండి. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల పాటు కరోనా విలయతాళం చేసి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఆదాయం లేనప్పటికీ కూడా ఈ రాష్ట్రం 5 సంవత్సరాల పాలనలో 152 లక్షల మంది కుటుంబాలకి 2.62 లక్షల రూపాయలు, 2.62 లక్షల కోట్ల రూపాయలు చేశారండి. మీరు ఒకళ్ళే కాదు, ప్రతి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిద్ధం మహాసభలకి లక్షలాదిగా విచ్చేస్తున్నారు. ఖచ్చితంగా జూన్ 4న ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భిస్తుంది. ఖచ్చితంగా రెండోసారి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. అందులో సందేహంలో కుటుంబ చిత్తుగా ఓడిపోతుంది. రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ పూడి తిరుపతిరావు గారు, సయ్యద్ రఫీ గారు, బొమ్మ ఇజ్రాల్ గారు. ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.